తండ్రికి ఆరాధన, పరిశుద్ధునికి ఆరాధన, ప్రభు యేసుకు ఆరాధన, 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 నా తండ్రికి ఆరాధన. అతి సుందరుడు, అతి కాంక్షణీయుడు, అతి ప్రియునికి ఆరాధన, ఆకర్షణీయుడు, ఆశ్చర్యకరుడు, పరిశుద్ధునికి ఆరాధన, అతి సుందరుడు, అతి కాంక్షణీయుడు, అతి ప్రియునికి ఆరాధన, ఆకర్షణీయుడు, ఆశ్చర్యకరుడు, పరిశుద్ధునికి ఆరాధన, 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 నా తండ్రికి ఆరాధన. పరిశుద్ధ పరమ దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలిగినగాక. పరిశుద్ధ పరమ దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలిగినగాక. పరిశుద్ధ పరమ దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలిగినగాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. అబ్బా తండ్రి, అబ్బా తండ్రి, యేసు నామములో యేసు నామములో మీకే వందనము, మీకే వందనము, మీకే స్తోత్రము, మీకే స్తోత్రము, మీకే మహిమ, మీకే మహిమ, మీకే ఆరాధన, మీకే ఆరాధన, మీకే ఘనత. మీకే ధనగా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. అబ్బా తండ్రి, అబ్బా తండ్రి, యేసు నామములో యేసు నామములో ఈ ఆరాధనలో ఈ ఆరాధనలో పాల్గొన్నటువంటి పాల్గొనటువంటి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. ఆశీర్వదించండి. అబ్బా తండ్రి, అబ్బా తండ్రి, యేసు నామములో యేసు నామములో పరిశుద్ధ రక్తముతో పరిశుద్ధ రక్తముతో మమ్మల్ని అందరినీ పవిత్రపరచండి. పవిత్రపరచండి. అబ్బా తండ్రి, అబ్బా తండ్రి, యేసు నామములో యేసు నామములో మాలోనికి
మా కుటుంబములోనికి, మా మా కుటుంబములోనికి, రోగములోనికి, మా రోగములోనికి, సమస్యలోనికి మా సమస్యలోనికి మీ పవిత్రాత్మను మీ పవిత్రాత్మను దయచేయండి. దయచేయండి. అబ్బా తండ్రి, అబ్బా తండ్రి, యేసునామములో యేసునామములో మీ అనంత ప్రేమతో మీ అనంత ప్రేమతో మమ్మల్ని అందరినీ మమ్మల్ని దీవించండి. దీవించండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరులో భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధని అంద ప్రవేశింపనివ్వగా కీడులో నుండి మమ్మ రక్షించండి. ఆమేన్. యేసు ఆరముడు ఆ దైవదూతలు ఒక్కరితోనొక్కరు సర్వశక్తివంతుడైన ప్రభు పవిత్రుడు 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 లోహమందని మహిమతో నిండి ఉన్నది. అబ్బా తండ్రి, యేసునామములో ఈ వాక్యం యొక్క ఆనంద శక్తితో ఆంధ్ర తెలంగాణ రాష్ట్రములోని 14 కోట్ల ప్రజలు ఆశీర్వదించండి. ఈ ఆలయంలో ఇప్పటిదాకా వడకములో పాల్గొని ఆత్మశక్తి పొంది ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని మీ ఆత్మతో నింపి దీవించమని ప్రార్థిస్తూ దేవర ప్రసాదం చేత నిండన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారు అవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్నియక మాత, పాపాత్మలమైండడు మా కొరకు ఇప్పుడేను మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. యేసు ఆరుమూడు ఆ దైవదూతలు ఒక్కరితోనొక్కరు సర్వశక్తివంతుడైన ప్రభు పవిత్రుడు 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 లోహమందని మహిమతో నిండి ఉన్నది. అబ్బా తండ్రి, యేసునామములో ఈ ఆలయానికి రాబోయే బిడ్డలు, ఈ ఆలయానికి చెందినటువంటి రైల్వే స్టేషన్ దిగటానికి పోవటానికి సౌకర్యాలు ప్రభువా ఏర్పాటు చేసి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నా. మరియు ముఖ్యంగా దానికి కృషి చేసినటువంటి ప్రయత్నించినటువంటి రైల్వే అధికారులందరినీ ఈ ఆరాధనలు సమర్పిస్తున్నా. మరియు ముఖ్యముగా డాక్టర్ గేదరాజు గారిని మరియు ట్రివాండ్రం డివిజన్లో ఉన్నటువంటి సీనియర్ ఉద్యోగస్తుడు అయినటువంటి జూరీ గారిని మరియు మిగిలిన ఉద్యోగస్తులందరినీ, చెన్నై డివిజన్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులందరినీ సమర్పిస్తున్న పవిత్రాత్మతో వారిని నింపి ఆశీర్వదించండి. ఈ కార్యాలు చేయటానికి కృపను వారికి ప్రసాదించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారు అవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్నియక మాత, పాపాత్మలమైండడు మా కొరకు ఇప్పుడేను మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. యేసు ఆరుమూడు ఆ దైవదూతలు ఒక్కరితోనొక్కరు సర్వశక్తివంతుడైన ప్రభు పవిత్రుడు 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 ప్రపంచమంతటా అదని మహిమతో నిండి ఉన్నది. అబ్బా తండ్రి, యేసునామములో ఈ వాక్యమిక ఆనంద శక్తితో ప్రార్థన సహాయం అడిగినటువంటి వారందరిని సమర్పిస్తున్నాం. మరియు ముఖ్యంగా ఈ ఆగస్టు 3వ తారీఖు నుండి జరగబోచిన వడకములో రాబోచిన బిడ్డలని, మరియు వచ్చే నెలలో అక్టోబర్ నెలలో రాబోచిన బిడ్డలందరినీ ఆశీర్వదించండి. వారందరిని పవిత్రాత్మతో నింపి దీవించుమని, వారికి ప్రయాణములో వారు కుటుంబాన్ని విడిచిపెట్టి వచ్చిన సమయంలో కుటుంబాన్ని దేవదూతలకి సంరక్షణని దయచేయమని ప్రార్థిస్తూ దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారు అవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్నియక మాత, పాపాత్మలమైండడు మా కొరకు ఇప్పుడేను మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. కీర్తన 119 77వ వచనం. నీవు నా మీద జాలి చూపినచో నేను బ్రతికిపోయేదును, నీ ధర్మశాస్త్రము నాకు సంతోషమును ఒసగును. అబ్బా తండ్రి, యేసునామములో ఈ వాక్యం యొక్క ఆనంద శక్తితో ప్రార్థన సహాయం అడిగినటువంటి ప్రతి ఒక్కరిని ఆలయంలో ఈ ఆరాధనలో సమర్పిస్తున్నాం. మరియు ముఖ్యంగా తిమ్మాపురం తేజారెడ్డి యొక్క భార్య అయిన రమ్య అనారోగ్యంతో ఆపరేషన్ ఈరోజు గురి అయినారు. ఆ సహోదరిని తాకుమని ప్రార్థన సహాయం అడిగినారు. కంటి నొప్పితో బాధపడుతున్నటువంటి
ఫబీన వారంగళ నుండి ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. మరియు లెగ్ ఆపరేషన్ గురి అయిన హైదరాబాద్ నుండి షౌరులమ్మ ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. అన్నామేరి తండ్రి అయిన కాంఫై రాములకు బ్లడ్ ప్రెషర్ సర్క్యులేషన్ చాలా ఫ్లో నడుస్తుంది కాబట్టి ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. మరియు ప్రభాకర్ రావు విజయవాడ నుండి ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. సింధు ఉద్యోగాని కోసం, మ్యారేజ్ మరియు మంచి ఆరోగ్యాని కోసము మరియు ప్రార్థన సహాయ అడిగినటువంటి భారతి అమరావతి నుండి కావ్య, అంజలి వారు బాగా చదవటానికి, దీపిక రామారావు మంచి ఆరోగ్యంతో ఉండటానికి మరియు ప్రార్థన సహాయ అడిగినటువంటి రత్నమేరి హైదరాబాద్ నుండి రత్నకుమారికి మంచి మ్యాచింగ్ జీవితములు సెటిల్మెంట్ కోసము మరియు లూర్దరెడ్డి జ్యోతి కుటుంబం హైదరాబాద్ నుండి అప్పు బాధల నుండి విడుదల పొంది వారు నడిపించే హాస్టల్ మంచిగా నడిపించటానికి కావలసిన ఆత్మశక్తి కోసం ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. భార్గవారెడ్డి సహజ నల్గొండ ఖమ్మం నుండి ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. భవానీ హైదరాబాద్ నుండి సౌమ్య కోసము ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. మరియు వినీష్ రెడ్డి మంచి హాబిట్ కోసము మరియు షౌరెడ్డికి కూడా మంచి ఆరోగ్యాని కోసము, కె ఆరోగ్యరెడ్డి శోభారాణి కుటుంబం హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. కె జోష్నకి మంచి ఫ్యూచర్ కావటానికి, ఏరవ రాయపరెడ్డి లేదా కుటుంబము గుంటూరు నుండి ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. ప్రణీల్ రెడ్డికి మంచి ఆరోగ్యము నడిపించినటువంటి బిజినెస్ బాగా జరగటానికి, సుందరి ఇన్నారెడ్డి కుటుంబము తాలేపల్లి నుండి ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. వారు ఇల్లు కడుతున్నారు, తొందరలో పూర్తి చేయడానికి. మరి శృతి సందీప్ కోసము ప్రార్థన, సందీప్ రెడ్డి కోసము ప్రార్థన గుంటూరు నుండి అడిగి ఉన్నారు. సంతానం కోసం నడిపించిన బిజినెస్ బాగా జరగటానికి. నల్గొండ నుండి రాణి అభిలాష్ రెడ్డి బాల మరియత నిజ కుటుంబం ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. ఆస్ట్రేలియా ఉన్నటువంటి అన్వేష మేరీ అన్వేష మరియు అన్వేషరెడ్డి కుటుంబానికి దేవుడు అనుగ్రహించిన గర్భఫలము నిలబెట్టడానికి ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. నరేష్ కూడా ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. నల్గొండ నుండి ఫెలిన్ అలోషిస్ కుటుంబము మరియు ప్రార్థన సహాయ అబుదాబి నుండి ఫేద లూర్ద్ రోయిన్ కుటుంబము మరియు జార్జ్ శ్రావణి అబుదాబి నుండి ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. నల్గొండ నుండి ప్రియదం రెడ్డి సింధు వారు విదేశానికి వెళ్ళటానికి సిద్ధపడుతున్న అన్ని కార్యాలు చక్కగా జరగటానికి. నల్గొండ నుండి రాయపరెడ్డి ప్రార్థన సహాయం మంచి ఆరోగ్యాన్ని కోసం, దైవ సేవ చేయడానికి కృప కోసం ప్రార్థన సహాయ అడిగినారు. సెయింట్ జోన్ స్కూల్ అధికారి శ్రీకాకుళం నుండి ప్రార్థన సహాయ అడిగినారు. విజయనగరం నుండి జ్యోతి టీచర్ మంచి ఆరోగ్యాన్ని కోసం ప్రార్థన సహాయ అడిగినారు. గుంటూరు నుండి లిల్లీ టీచర్ మంచి ఆరోగ్యాన్ని కోసం ప్రార్థన సహాయ అడిగినారు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి, పవిత్రాత్మతో వారిని నింపండి, మీ ప్రేమతో వారిని అనుగ్రహించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతోనారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వనిక మాత, పాపాత్మలమైండడు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. కీర్తన 119:77. నీవు నా మీద జాలి చూపినచో నేను బ్రతికిపోయేదను, నీ ధర్మశాస్త్రము నాకు సంతోషమును వసవును. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యం యొక్క ఆనంద శక్తితో ప్రార్థన సహాయ అడిగిన ప్రతి ఒక్కరిని ఆరాధనలు సమర్పిస్తున్నాం. మరియు ముఖ్యంగా హైదరాబాద్ నుండి సుజాత రమేశ్వరుడి కుటుంబాన్ని, అంజలి అఖిల్ కుటుంబాన్ని ఆశీర్వదించమని, యూకేలో ఉన్నటువంటి ఆదిత్య మంచి ఉద్యోగాని కోసం, జీవితాలు మంచి మ్యాచింగ్ పొందటానికి, మరియు హైదరాబాద్ నుండి కవిత శ్రీనివాసరెడ్డి కుటుంబము వారి యొక్క బిడ్డలు అయినటువంటి సుచరిత ఉద్యోగంలో యూఎస్ఏలో చాలా టెన్షన్ పడుతున్న విడుదల పొందటానికి,
యూఎఫ్ఏలో ఉద్యోగానికి కోసం వెళ్ళినట్టు ధరణికి మంచి ప్లేస్ దొరకటానికి, గుంటూరు నుండి మల్లవరపు అమల్ రాజు కుమారుడైన రాహుల్ తేజ ఉద్యోగాని కోసము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. సునీల్ కుమార్కి మంచి ఉద్యోగం మ్యాచింగ్ కోసం తల్లి అయిన పుష్ప ప్రార్థన సహాయం వైశాఖి నుండి అడిగి ఉన్నారు. మరియు చైతన్యకి మంచి ఉద్యోగం మ్యాచింగ్ పొందటానికి తండ్రి అయిన అందోని ప్రార్థన సహాయం అడిగినారు. కరుతి రామలక్ష్మి ఆనందరావు మంచి ఆరోగ్యాన్ని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మరియు అఖిల జోసఫ్ రెడ్డి కుటుంబము అమ్ముకొండ నుండి వారంగల్ నుండి ప్రార్థన సహాయం, సంధ్య దిలీప్ ఫ్యామిలీ కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మరియు సౌమ్య ప్రశాంత్ కుమార్ కోసము వారి మ్యారేజ్ మంచిగా నడిపించడానికి కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మంచుల సుధాకర్ రెడ్డి వరంగల్ నుండి ఆ కుటుంబం ప్రార్థన సహాయం, అప్పు బాధను విడుదల పొందటానికి. ఏరవ జ్యోతి నిర్మల హైదరాబాద్ నుండి ఈ కుటుంబం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. ప్రదీప్ కుమారు శ్యామల హైదరాబాద్ నుండి గర్భఫలం అని కోసం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. సింధు రాజేష్ హైదరాబాద్ నుండి గర్భఫలాని కోసం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. చిన్నమ్మ నల్గొండ నుండి ప్రవళిక కోసము గవర్నమెంట్ ఉద్యోగం పొందటానికి. మరియు ప్రదీప్ పేద వారి కుటుంబాని కోసము కూడా ప్రార్థన సహాయం అడిగినారు. మేరీ మార్త రీతమ్మ కోసం హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం అడిగినారు. జ్యోతి జోసఫ్ హైదరాబాద్ నుండి. సునీల్ రెడ్డి యూఎస్ఏలో మంచి ఉద్యోగం పొంది. మనుష్యరెడ్డికి దైవసేవ చేస్తున్న సహోదరుడు దైవసేవలో నిగమమై ఉండటానికి ప్రార్థన సహాయం అడిగినారు. గుంటూరు నుండి కాదరిన్ కుమారుడైన జీసస్ దేవారెడ్డి యూఎస్ఏలో ఉద్యోగాని కోసము. సంధ్య రాణి వైశాఖ నుండి నానోజ్కి మంచి ఉద్యోగాన్ని కోసము. మరి పస్సుల అనిత కిరణ్ రెడ్డికి కుటుంబము ప్రార్థన హైదరాబాద్ నుండి అడిగి ఉన్నారు. అభిలాష్ రెడ్డికి ప్రణతికి మంచి సంతాన భాగ్యం పొందటానికి. అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలు ఆశీర్వదించండి, పవిత్రాత్మతో వారిని నింపండి, మీ పవిశుద్ధ రక్తముతో వారిని పవిత్రపరచండి, మీ ప్రేమతో వారిని అనుగ్రహించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతోనారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారు అవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వర మాత, పాపాత్మలమైండడు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. కీర్తన 119:77. నీవు నా మీద జాలి చూపినచో నేను బ్రతికిపోయేదును, నీ ధర్మశాస్త్రము నాకు సంతోషమును కలుగును. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యం యొక్క ఆనంద శక్తితో ప్రార్థన సహాయం అడిగిన ప్రతి ఒక్కరిని ఈ ఆరాధనలు సమర్పిస్తున్నాం. మరియు ముఖ్యంగా హైదరాబాద్ నుండి క్యూని స్టెరలిన్ కుటుంబము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు మరియ గొరైతి కుటుంబం శాంతి కుటుంబముల శాంతి సమాధాన కోసము. మరియు హైదరాబాద్ నుండి జోస్ మేరీ మరియదాసురెడ్డి కుటుంబం వారు అప్పులు ఇచ్చి తిరిగి అప్పు కట్టలేక వారు బాధపడుతున్నారు. అప్పు తిరిగి ఇవ్వటానికి వారికి తొందరలోనే తిరిగి ఇవ్వటానికి కృప కోసము. గర్భవతి అయిన సింధుకు సుఖప్రసవాని కోసము జర్మనీ నుండి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. నల్గొండ నుండి బాలతరేస రాజు కుటుంబము బిడలైనటువంటి మౌనిగా మనోస మరియు మనోజ్ వారు నడిపించే బిజినెస్ మంచిగా జరగటానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. జయంతి హైదరాబాద్ నుండి హౌస్ అమ్ముడిపోవటానికి మరియు అప్పు బాధ నుండి విడుదల పొందటానికి. శ్రీలత అనంతపురం నుండి విడాకుల సమస్య నుండి విడుదల పొందటానికి. మరి మౌనిగరెడ్డి యూఎస్ఏలో ఉద్యోగ వెళ్ళటానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. స్వర్ణలత మేరీ ప్రణవళిక కోసము సంతాన భాగ్యాన్ని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. రేణిగా జోజిరెడ్డి మంచి అలవాటు ఉండటానికి ఆరోగ్యంతో ఉండటానికి హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం అడిగినారు. శీర్ష కొల్లపల్లి నుండి ప్రార్థన సహాయము
అడిగి ఉన్నారు. మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి అలెన్ విశ్వాల్ మంచి ఆరోగ్యాన్ని కోసము, సుందర్రెడ్డి కిడ్నీ ప్రాబ్లం బాధపడుతున్న విడుదల పొందటానికి, మరియు ప్రార్థన సహాయం అడిగిన సుంగారెడ్డి బాల అనుమే రాజా సంతాన భాగ్యాన్ని కోసము, మరియు మరియా కావ్య జోసఫ్ రెడ్డి గర్భఫలాన్ని కోసము, తుమ్మ మరియరెడ్డి ప్రణతికి సంతాన భాగ్యాన్ని కోసము, ఫైనాన్షియల్ ప్రాబ్లం నుండి విడుదల పొందటానికి కూడా, మరియు రోజమ్మ కుమారుడైనటువంటి రోజమ్మ మరియా కీర్తన బిడ్డల కోసం ప్రార్థన సహాయం అడిగినారు. నల్గొండ నుండి ప్రేమ్ సాగర్ మంచి ఉద్యోగాని కోసము, చెల్లి అయినటువంటి సాగరిగా మంచి చదువు కోసము ప్రార్థన సహాయం అడిగినారు. స్వర్ణ లేదా జయపోరెడ్డి కుటుంబము ప్రార్థన సహాయం అడిగినారు. తుమ్మాపురం నుండి తేజారెడ్డి కుటుంబము మంచి అలవాటు ఉండటానికి ప్రార్థన సహాయం అడిగినారు. మరియా మార్టీనా యూకేలో మంచి ఉద్యోగాని కోసము ప్రార్థన సహాయం అడిగినారు. జ్యోతి సురేష్ మేనగిరికి మంచి మ్యాచింగ్ కోసము ప్రార్థన సహాయం అడిగినారు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి, పవిత్రాత్మతో వారిని నింపండి, పరిశుద్ధ రక్తముతో వారిని పవిత్రపరచండి, మీ అనంత ప్రేమతో వారిని దీవించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్నేక మాత, పాపాత్మలమైండడు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. కీర్తన 119:77 నీవు నా మీద జాలి చూపినచో నేను బ్రతికిపోయేదను, నీ ధర్మశాస్త్రము నాకు సంతోషమును ఒసగును. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యం యొక్క ఆనంద శక్తితో ప్రార్థన సహాయం అడిగిన ప్రతి ఒక్కరిని ఈ ఆరాధన సమర్పిస్తూ ప్రార్థిస్తున్నాం. మరి ముఖ్యంగా రెండు చిందల నుండి కానుగ మేరీ పవాని మానుస సాహిత్య ఉద్యోగాని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. నల్గొండ నుండి రాణి తల్లి అని శిలువమ్మకి మంచి ఆరోగ్యాని కోసము, మరియు బ్రాహ్మణపల్లి నుండి మరియా శౌరులమ్మ ఆరోగ్యరెడ్డి కుటుంబము, చిన్నపరెడ్డి కవిత కుమారి కుటుంబం ఆత్మీయ ప్రిన్సి మరియు అరుణ్ దైవభక్తితో నడవడానికి, మరియు సుష్మిత జోసఫ్ రెడ్డి కుటుంబము ఆరాధ్య దేవుని భయభక్తితో నడవడానికి, గ్రూప్ ఫస్ట్ సెకండ్ వారు రాసి ఉన్నారు, మంచి మార్కు పొందటానికి ప్రార్థన సహాయం అడిగినారు. సుధాకర్ ప్రార్థన సహాయము అడిగి ఉన్నారు. మరి అరుణ్ రెడ్డి చెడు అలవాటు నుండి విడుదల పొంది మంచిగా ఉండటానికి, సుజాత బుత్త సముద్రం నుండి ప్రార్థన సహాయం అడిగినారు. దేవరాణి నాగరాజు కోసము ప్రార్థన సహాయం గుంటూరు నుండి అడిగి ఉన్నారు. మరి ఫరీదా బాలరెడ్డి హైదరాబాద్ నుండి తమ నడిపించిన బిజినెస్ మంచిగా జరగటానికి, పవిత్ర అజిత్ కుమార్ రెడ్డి అప్పు బాధలను విడుదల పొంది బిజినెస్ అభివృద్ధి పొందటానికి ప్రార్థన సహాయం అడిగినారు. అనిత హైదరాబాద్ నుండి ఉద్యోగాని కోసము ప్రార్థన సహాయం అడిగినారు. మరియు రూబా హైదరాబాద్ నుండి ఆస్మిక ఐఐటి ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాం. అదేవిధంగా ప్రవీణ్ కుమార్కి మంచి ఉద్యోగాని కోసం కూడా ప్రార్థన సహాయం అడిగినారు. పుష్పకుమారి సైమన్ కుటుంబము హైదరాబాద్ నుండి కోర్టు సంబంధమైన కేసు నుండి అప్పు బాధల నుండి వారి యొక్క హౌస్ అమ్మడిపోవటానికి కావలసిన ఆత్మ అభిషేకం పొందటానికి ప్రార్థన సహాయం అడిగినారు. మరియు నల్గొండ నుండి మంజుల ప్రదీప్ రెడ్డి కుటుంబము కాల్కొండ నుండి ప్రార్థన సహాయం అడిగినారు. తలేపల్లి గ్రామస్తులు కరీంనగర్ నుండి ప్రార్థన సహాయం అడిగినారు. బాల రమేష్, జయప్రకాష్, నిర్మల, రాహుల్, సెలెస్టిన్ వారు ప్రార్థన సహాయం అడిగినారు. ఏరవ ఆనందరెడ్డి కుటుంబము హైదరాబాద్ నుండి తమ నడిపించిన బిజినెస్ బాగా జరగటానికి, జ్యోతి రాజేశ్వర రెడ్డి కుటుంబం హైదరాబాద్ నుండి క్యాన్సర్ రోగం నుండి విడుదల పొందటానికి ప్రార్థన సహాయం అడిగినారు. అబ్బా తండ్రి యేసు నామములు ఈ బిడ్డలు ఆశీర్వదించండి, పవిత్రాత్మతో వారిని నింపండి, పరిశుద్ధ రక్తముతో వారిని పవిత్రపరచండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే,
మీ గర్భఫలం యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్ని యొక్క మాత, పాపాత్మలమై ఉండడం మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. కీర్తన 119:77 వచన ప్రకారము, నీవు నా మీద జాలి చూపినచ్చు నేను బ్రతికిపోయేదును, నీ ధర్మశాస్త్రము నాకు సంతోషమును వస్తును. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యం యొక్క ఆనంద శక్తితో ప్రార్థన సహాయ అడిగిన ప్రతి ఒక్కరిని ఈ ఆరాధనలు సమర్పిస్తున్నా. మరీ ముఖ్యంగా ప్రార్థన సహాయ అడిగినటువంటి పవాని గురురెడ్డి అప్పుబాధల నుండి ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. మరియు పోతురెడ్డి శ్రావణ్ జోసఫ్ శౌరెడ్డి మంచి మ్యాచింగ్ కోసము అక్కడ పిఆర్ఓ దొరకటానికి ప్రార్థన సహాయ అడిగినారు. జి బాలస్పందన ప్రదీప్ రెడ్డి కుటుంబము హైదరాబాద్ నుండి విదేశ రాజ్యానికి వెళ్ళటానికి విశ్వ కార్యాల కోసం ప్రార్థన సహాయ అడిగినారు. మరియు దిలీప్ అన్వేషరెడ్డి కుటుంబము హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయ అడిగినారు. లండన్ నుండి ఆశీష్ రెడ్డి ఉద్యోగము మంచి మ్యాచింగ్ కోసము ప్రార్థన సహాయ అడిగినారు. మరియు కర్ణశ్రీ నీట్ ఎగ్జామ్లో ఫ్రీ సీట్ దొరకటానికి ప్రార్థన సహాయ అడిగినారు. డోని నుండి శేఖర్ రెడ్డి మరియు ఉషారాణి అప్పుబాధలను విడుదల పొందటానికి ప్రార్థన సహాయ అడిగినారు. మరియు ప్రార్థన సహాయ అడిగిన అనిత కిరణ్ హైదరాబాద్ నుండి ఫైనాన్షియల్ ప్రాబ్లం నుండి విడుదల ఉంది. హారికి స్నేహరెడ్డికి మంచి ఫ్యూచర్ కోసం ప్రార్థన సహాయ అడిగినారు. ప్రార్థన సహాయ అడిగినటువంటి శ్రీకాకుళం నుండి జీవరత్నము ఎమిల్ లావణ్య ఎలిజబెత్ కుటుంబము. మరియు ప్రార్థన సహాయ అడిగినటువంటి కానడ నుండి ప్రణతి మరియు అన్వేషరెడ్డి కుటుంబము. మరియు ప్రార్థన సహాయ అడిగిన నల్గొండ నుండి పుట్టి శాంతమ్మ బిడ్డలందరి కోసం ప్రార్థన సహాయ అడిగినారు. నల్గొండ నుండి అభిషేక్ కీర్తన దంపతులు, మిథిన్ ప్రియంగా దంపతులు కూడా ప్రార్థన సహాయ అడిగినారు. ఆయురారోగ్యంతో దేవునికి దీవులతో ఉండటానికి. మేరీ భారతి హైదరాబాద్ నుండి మంచి ఉద్యోగాని కోసము. వసవి గుంటూరు నుండి అప్పు బాధల నుండి కోర్టు సంబంధ కేసును విడుదల పొందటానికి. కర్నూలు నూతనపల్లి నుండి అందోణి మార్తమ్మ బిడలైనటువంటి పూజిత పృథ్వీ దైవభక్తితో నడవడానికి ప్రార్థన సహాయ అడిగినారు. మరి హైదరాబాద్ నుండి ఏరవరాణి ప్రార్థన సహాయ అలోషిఫ్కు మంచి ఆరోగ్యము వచ్చినటువంటి ఫైనాన్షియల్ ప్రాబ్లం నుండి విడుదల ఉండి హౌస్ అమ్ముడుపోవటానికి కూడా ప్రార్థన సహాయ అడిగినారు. అనంతపూర్ నుండి అనిల్ కుమార్ సుధారాణి చెడు అలవాటు నుండి విడుదల పొందటానికి ప్రార్థన సహాయ అడిగినారు. సిస్టర్ నిర్మల జ్యోతి అల్ఫోన్సో కాన్వెంట్ నుండి ప్రార్థన సహాయం ఆయురారోగ్యం కోసం ప్రార్థన సహాయ అడిగినారు. మరియు సౌజన్య రాజు ప్రార్థన సహాయము దంపతులు బిడల కోసము గర్భఫలాని కోసం ప్రార్థన సహాయ అడిగినారు. మరియు ప్రార్థన సహాయ అడిగినటువంటి అరుణ రాజారెడ్డి కుటుంబము వినోద్ కుమార్ రెడ్డి కోసం హారిక కోసము ప్రార్థన సహాయ అడిగినారు. అందోణ రెడ్డి నక్షత్రం కుటుంబము నల్గొండ నుండి అభినవ్ రెడ్డి కోసము. మరియా మా మానుస్ని ప్రశాంతి బ్రహ్మకల్లి నుండి ప్రార్థన సహాయ అడిగినారు. ఆరోగ్యమా జంగమ్మ నుండి కుమారుడైన దారికి పిఆర్ఓ పొందటానికి ప్రార్థన సహాయ అడిగినారు. ఉషా అలన్ ఆస్ట్రేలియా నుండి బిడలై వారి యొక్క కుటుంబ సభ్యులైనటువంటి కార్త్యాని జాన్ బి మరియు యుగంధర్ రెడ్డి కోసం ప్రార్థన సహాయ అడిగినారు. మరియు బుద్ధ సముద్రం నుండి సుజాత మరియు కోటపల్లి నుండి శైలజ మరియు ప్రార్థన సహాయ అడిగినట్టు లేదా రాయపరెడ్డి గుంటూరు నుండి మరియు పి ఆందోళమ్మ వారంగల నుండి మరియు నిర్మల శిలివారెడ్డి శంషాబాద్ నుండి బాలరెడ్డి వరంగల్ నుండి ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పరిశుద్ధ రక్తముతో వారిని పవిత్రపరచండి. మీ ఆత్మతో వారిని నింపండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉంటారు. స్త్రీలలో ఆశీర్వదించిన వారు మీరే,
మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్ని యొక్క మాత పాపాత్మలమైండడు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందైనా ప్రార్థించండి. ఆమేన్. కీర్తన 119:77. నీవు నా మీద జాలి చూపినచో నేను బ్రతికిపోయేదను. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషమును వసగును. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యం యొక్క ఆనంద శక్తితో ప్రార్థన సహాయం అడిగినటువంటి ప్రతి ఒక్కరిని ఈ ఆరాధనలు సమర్పిస్తున్నాం. మరి ముఖ్యంగా సుమలద శ్రావణి రెడ్డి కుటుంబము మరియు సుందరి అలర్జీ రోగముతో హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం అడిగినారు. వై మేరీ భాస్కర్ రెడ్డి కుటుంబం హైదరాబాద్ నుండి, యాగులర్పూర్ నుండి లిల్లీ మేరీ కుటుంబము బిడ్డల కోసము మంచి సంతాన కుమారుడికి మంచి మ్యాచింగ్ కోసం ప్రార్థన సహాయం అడిగినారు. అందోని రెడ్డి నక్షత్రం కుటుంబము ప్రార్థన సహాయం అడిగినారు. అందోని బిల్డింగ్ చేసిన హైదరాబాద్లో సహోదరుడు బిడ్డలైనటువంటి తెరేసా, ఫిలోమినా, దిలీప్ మంచిగా చదువుటానికి కోసం ప్రార్థన సహాయం అడిగినారు. నల్గొండ నుండి స్వరాజ్ ప్రసాద్ కుమారుడైన రుబేష్ రాయన్నకి మంచి ఉద్యోగం పొందటానికి, హైదరాబాద్ నుండి గొరమిచ్చు గొరండెల విజయ నిర్మల ఉద్యోగాని కోసము, మరియు అమృత కుటుంబము మంచి ఆరోగ్యాని కోసము, గుంటూరు నుండి ప్రార్థన సహాయం అడిగినటువంటి విమల, మరియు నల్గొండ నుండి తుమ్మ ఇన్నఫమ్మ, నల్గొండ నుండి ఈరవ లూర్దు మీరి మంచి ఆరోగ్యాని కోసము, మరియు శాంతమ్మ మంచి లెగ్ పెయిన్తో బాధపడుతున్న విడుదల పొంది ఆపరేషన్ గురి అయినారు. మరియు నల్గొండ నుండి శిలివమ్మ మంచి ఆరోగ్యాని కోసం, అనంతపురం నుండి మేరియమ్మ మంచి ఆరోగ్యాని కోసము, నల్గొండ నుండి ఆరోగ్యమేరి సుప్రియ మరియు శౌరెడ్డి కోసము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. గుంటూరు నుండి శారద కుటుంబముల శాంతి సమాధానము పొందటానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. యూకేలో ఉన్నటువంటి మేరీ ఫావియో కార్తిక్ రెడ్డికి మంచి మ్యాచింగ్ పొంది మంచి జీవించటానికి, మరియు నల్గొండ నుండి ప్రవళిక దందల్ ఎండి ఎగ్జామ్లో మంచి ఉన్నత స్థానం పొందటానికి, హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం అడిగినటువంటి లూర్దు మేరీ హౌస్ అమ్మడిపోవటానికి, ఫైనాన్షియల్ ప్రాబ్లం నుండి విడుదల పొందటానికి, మరి కడగం తేజారెడ్డి ఆస్ట్రేలియా ఉద్యోగాని కోసము, ఏబీ పాలెం నుండి ప్రార్థన సహాయం అడిగిన, ఏబీ పాలెం స్కూళ్ళలో ఉన్నటువంటి క్రిస్టీనకి క్యాన్సర్ రోగం నుండి విడుదల పొందటానికి ప్రార్థన సహాయం అడిగినారు. మరియు దుబాయ్ నుండి రెయిన్ జేవియర్ బిడలైనటువంటి మార్షల్ మారీసా మార్కు బిడల మంచిగా దైవభక్తితో నడవడానికి, మరియు జడ్చర్ల మారపల్లి నుండి కవిత అజయ్ కోసము ఉద్యోగాని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. కర్నూలు నుండి మిలిటరీ కాలనీలో ఉన్నటువంటి మరీదా సుశీలమ కుటుంబం బిడ కుమారులు అయినటువంటి హరి మురళి గ్రూప్ ఫస్ట్ సెకండ్ రాసి ఉన్నారు, మంచి ఉద్యోగం పొందటానికి. కర్నూలు నుండి పాండు భారతి కుటుంబ శాంతి సమాధానం కోసం, నూతనపల్లి నుండి జయన్న మరియు కర్నూలు నుండి జయన్న కుటుంబం ప్రార్థన సహాయం అడిగినారు. మరియు మిలిటరీ కాలనీలో ఉన్నటువంటి బ్రిజిటియన్ గవర్నమెంట్ అధికారులు ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాదులో ఉన్న దయాకర్ రెడ్డి రాజదీప్తి కుటుంబము బిడలైనటువంటి ప్రణతి చందన్ రెడ్డి కుటుంబానికి, మరియు ప్రణవి తుమ్మ దిలీప్ రెడ్డి కుటుంబానికి శాంతి సమాధానం పొందటానికి, వైశాఖి నుండి బాలమ్మ మరియు వైశాఖి నుండి కిరణ్ వారు ప్రార్థన సహాయం అడిగినారు. నల్గొండ నుండి షీర్షా అప్పు బాధలను విడుదల పొంది మంచి ఆరోగ్యం ఉండటానికి, కేరళలో ఉన్నటువంటి లిమా డయోన్స్ బిడ్డలు మంచిగా చదవటానికి కోసం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి, పవిత్రాత్మతో వారిని నింపండి, మీ ప్రేమతో వారిని అనుగ్రహించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీల ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్ని యొక్క మాత పాపాత్మలమైండడు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందైనా ప్రార్థించండి. ఆమేన్. కీర్తన 119:77. నీవు నా మీద జాలి చూపినచో నేను బ్రతికిపోయేదును.
నీ ధర్మశాస్త్రము నాకు సంతోషమును ఒసగును. అబ్బా తండ్రి యేసునామములో ఈ వాక్యం యొక్క ఆనంద శక్తితో ప్రార్థన సహాయం అడిగిన ప్రతి ఒక్కరిని ఈ ఆరాధనలు సమర్పిస్తున్నాం. మరీ ముఖ్యంగా ఢిల్లీ నుండి జ్యోతి తాము నడిపించిన బిజినెస్ మంచిగా జరగటానికి, మరి మౌనిక రెడ్డి భవాని కోసము ఉద్యోగము మంచి ఆరోగ్యాని కోసము ప్రార్థన సహాయం అడిగినారు. మరియు అనురాగు మంచి ఉద్యోగం పొందటానికి యాలేరు నుండి అనిదమ్మ ప్రార్థన సహాయం అడిగినారు. రజత్ కుమారు పిరంగిపాలెం నుండి యూఎస్ఏల ఉద్యోగాని కోసము, మరియ ప్రీతి మరియు ప్రతీక్ష ఉద్యోగాని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మరియు తరుణ్ రెడ్డి చైతన్యకి సంతాన భాగ్యాని కోసం సుజాతమ్మ ప్రార్థన సహాయం అడిగినారు. సుందర్ నగర్ నుండి హైదరాబాదు ఏరవరాణి ల్యాండ్ ప్రాబ్లం నుండి విడుదల పొందటానికి, శ్రీలత శౌరెడ్డి కుటుంబము విదేశ రాజ్యానికి వెళ్ళటానికి మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి లూర్దు మేరీ హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం అడిగినారు. రోస్లిన్ హైదరాబాద్ నుండి బాల డేవిడ్ కీర్తి మరియు ఇన్నయ్య వారు నడిపించి బిజినెస్ మంచిగా జరగటానికి, శోభారాణి వారంగుల నుండి సుందర్రెడ్డికి మంచి అలవాటు ఉండటానికి ప్రార్థన సహాయం అడిగినారు. వారంగుల నుండి రజీనా ఇన్నారెడ్డి కుటుంబము కుమారుడైన నిఖిల్ రెడ్డికి మంచి ఫ్యూచర్ ఉండటానికి, మనోజ్ రెడ్డికి హైదరాబాద్ నుండి ఉద్యోగాని కోసము, స్వప్న ప్రవీణ్ కుమార్ సంతాన భాగ్యాని కోసము, వారంగుల నుండి విజయ మోహన్ రెడ్డి కుటుంబము ప్రార్థన సహాయం అడిగినారు. ఈద నుండి బాల కోటమ్మ మంచి ఆరోగ్యాన్ని, గోళ జ్యోతి జ్యోత్స్న కీర్తి వారి మంచి ఆరోగ్యం ఉండటానికి, మరియు గొరముచ్చు వినోద్ మంచి మంచి ఫ్యూచర్ కోసం ప్రార్థన సహాయం అడిగినారు. సౌజన్య ఈదర నుండి కుటుంబమైన శాంతి సమాధానం కోసము, వెల్లటూరు నుండి జ్యోతి టీచరు కుమారుడైన అజిత్ మరియు రాజేష్ మంచిగా ఉండటానికి, అనితకి మరియు ఉద్యోగాని కోసము, హైదరాబాద్ నుండి రాజేష్ కుమార్కి మంచి బిజినెస్ నడిపించటానికి, హైదరాబాద్ నుండి మేరీ స్వేద ప్రవీణ్ కుటుంబం సంతాన భాగ్యాని కోసము, మరియు సుధారాణి భద్రాచలం నుండి మంచి ఆరోగ్యాని కోసము ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ నుండి జ్యోతి రవి కుటుంబం ఈర్ష్య మరియు శ్రీకృషి నీట్ ఎగ్జామ్లో ఉన్నత స్థానం పొందటానికి, హత్వాల నుండి అన్నమ్మ ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. అన్నమ్మ హైదరాబాద్ నుండి మంచి ఆరోగ్యాని కోసం, తనిజకి మంచి ఆరోగ్యాని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. కానడలో ఉన్న దివ్య జోసఫ్ వారికి గర్భఫలాని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. అన్నమేరి వినయ్ కోసము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. అందోనిరెడ్డి కరీంనగరం నుండి మ్యాచింగ్ కోసం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి ఖమ్మం నుండి బాటగిరి నాగమణి ప్రసాదరావు విజయ రోస్లిం వారు దేవుని యొక్క ప్రణాళిక మీద నడవడానికి ప్రార్థన సహాయం అడిగినారు. అబ్బా తండ్రి యేసునామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి, పవిత్రాత్మతో వారిని నింపండి, పరిశుద్ధ రక్తముతో వారిని కడిగి పవిత్రపరచండి, మీ ఆనంద ప్రేమతో వారిని దీవించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీల ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలం యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్మలమైండడు మా కొరకు ఎప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమె. కీర్తన 119:77 నీవు నా మీద జాలి చూపినచో నేను బ్రతికిపోయేదను, నీ ధర్మశాస్త్రము నాకు సంతోషమును ఒసగును. అబ్బా తండ్రి యేసునామములో ఈ వాక్యమైక ఆనంద శక్తితో ప్రార్థన సహాయం అడిగిన ప్రతి ఒక్కరిని ఈ ఆరాధనలు సమర్పిస్తున్నాం. మరియు ముఖ్యంగా హైదరాబాద్ నుండి ఏరవ మాధవి బిడలైన బాలరెడ్డి స్నేహితరెడ్డి బక్కట్య వారి మంచి ఆరోగ్యాన్ని కోసం, సిస్టర్ ఫాతిమా విజయలక్ష్మి, సిస్టర్ సునీత మంచి ఆరోగ్యాన్ని కోసం, హైదరాబాద్ నుండి సుందరి అలర్జీ రోగం నుండి విడుదల పొందటానికి, మరియు స్వర్ణలత సుదీప్ కోసము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు ఫాతిమ విజయ్ నంద్యాల నుండి భరతరెడ్డికి మంచి ఆరోగ్యాన్ని కోసం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. సింధు తపస్సుని రూబేష్కి మంచి ఉద్యోగం పొందటానికి,
ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. ఆరోగ్యం జోజరెడ్డి కుటుంబము నల్గొండ నుండి ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. మల్లవరపు జోసఫ్ అప్పు బాధను విడుదల పొందడానికి కుటుంబం ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. పుష్ప అంజలి హైదరాబాద్ నుండి కుటుంబంలో శాంతి సమాధానం బిజినెస్ మంచిగా జరగటానికి. అనిత మరియు రాయపరెడ్డి కుటుంబం హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయ అడిగినారు. హేదు కుమార్ యూఎఫ్ఎల్ ఉద్యోగాల కోసము, మరి టిఆర్ బాలరెడ్డి శాంతి మంచి ఆరోగ్యాన్ని కోసము, సుమత్ మరియు పీజీ ఎగ్జామ్కు సీటు పొందటానికి ప్రార్థన సహాయ అడిగినారు. హైదరాబాద్ నుండి నిర్మల సంపత్ కుమార్కి మంచి మ్యాచింగ్ దొరకటానికి. హైదరాబాద్ నుండి స్వప్న అశోక్ రెడ్డి కుటుంబము ప్రార్థన సహాయ అడిగినారు. మరి జానీ పోల్ రెడ్డి కిడ్నీ రోగం నుండి విడుదల పొందటానికి. సందీప్ రెడ్డికి కిడ్నీ రోగం నుండి విడుదల పొందటానికి ప్రార్థన సహాయ అడిగినారు. మరియు మేరీ హైదరాబాద్ నుండి కోర్టు సంబంధమైన కేసును విడుదల పొందటానికి. పి ఆలేరు నుండి అరుణ జ్యోతి, నీలిమ మరియు పూజిత, అనిత, మార్గరెట్టమ్మ, అంతోణరెడ్డి ఆరోగ్యమ్మ, పార్వతి కళ్యాణి వారు ప్రార్థన సహాయ అడిగినారు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పవిత్రాత్మతో వారిని నింపండి. మీ ప్రేమతో వారిని అనుగ్రహించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీల ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారు అవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వనిక మాత, పాపాత్మలమైండడు మా కొరకు ఎప్పుడైనా మా మరణ సమయం అందేనా ప్రార్థించండి. ఆమె. కీర్తన 119:77. నీవు నా మీద జాలి చూపినచో నేను బ్రతికిపోయేదును. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషము కలుగును. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యమే ఆనంద శక్తితో ప్రార్థన సహాయ అడిగిన ప్రతి ఒక్కరిని ఈ ఆరాధన సమర్పిస్తున్నా. మరి ముఖ్యంగా తణుకు నుండి రాయపారెడ్డి వెంకటేశ్వరి కుటుంబము, మరియు శైధవం హరిప్రకాష్, మరి యోహాను వెంకటేష్ కుమారు ఆరోగ్యాన్ని కోసము, విశ్వరావు అరుణ కుమారి కుటుంబము, మరియు శేషుబాబు నిర్మలదేవి కుటుంబము మంచి ఆరోగ్యము సువార్త బాగా జరుపుటానికి. మరి ఇన్నమ్మ తమ నడిపించే బిజినెస్లో ప్రాజెక్ట్స్లో ఉన్న ఇందిరా, రాజు, ఎఫ్ఏ శేషరి వారు మంచిగా నడవడానికి. ప్రణతిరెడ్డి మంచి ప్రార్థన సహాయ అడిగినారు. నల్గొండ నుండి అదురి సుందర్శన్ మరియు శ్రీకాకుళం నుండి విమల కుమారి బిడ్డలైనటువంటి అనుదీప్కి మరియు సాహిత్య దేవభక్తితో దేవాయితో నడవడానికి. మరియు నల్గొండ నుండి స్టెల్లా మేరీ, ప్రణిత జ్యోతికి మంచి ఉద్యోగాన్ని దొరకటానికి. కర్నూలు నుండి విల్సన్ అగస్టిన్ బిడ్డల కోసం ప్రార్థన సహాయ అడిగినారు. మరి ప్రార్థన సహాయ అడిగినటువంటి ప్రకాశం డిస్ట్రిక్ట్ నుండి అరుణ మేరీ బిడ అయినటువంటి అనుషకి మంచి ఉద్యోగము. గుంటూరులో ఉన్న ఫ్లాట్ అమ్మడిపోవటానికి. హాస్టల్ నుండి జోసఫ్ రెడ్డికి మంచి మ్యాచింగ్ కోసము ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పవిత్రాత్మతో వారిని నింపండి. మీ ప్రేమతో వారిని అనుగ్రహించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీల ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారు అవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వనిక మాత, పాపాత్మలమైండడు మా కొరకు ఎప్పుడైనా మా మరణ సమయం అందేనా ప్రార్థించండి. ఆమె. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము మీకే స్తోత్రము కలిగినగాక. ఆమేన్. పునీత మత్తాయి గారు రాసిన సువార్త 13వ అధ్యాయము 26 నుండి దైవవచనములు. పయరు మొలచి వెన్ను విడుచున్నప్పుడు కలుపు మొక్కలు కూడా కనిపింపసాగెను. అప్పుడు ఆ యజమాని సేవకులు అతని యొద్దకు వచ్చి, అయ్యా, నీ పొలములో మంచి విత్తనములు చెల్లవి కదా, అందులో కలుపు గింజలు వచ్చి పడినవి అని అడిగిరి. అందుకతడు, ఇది శత్రు చేసిన పని అనను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలిగిన గాక. క్రీస్తునాథని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మొట్టమొదటిగా మీకందరికీ ఈరోజు మన ఫ్రాన్సిస్ పాప గారు, మన
పెద్ద నాన్న పెద్దమ్మ వారి యొక్క పండుగను కొనియాడటానికి ఆహ్వానించి ఉన్నారు. మన పునీత అన్నా జాకింగ్ వారి యొక్క పండుగ జరుపుకునే సమయంలో మనకు పూర్ణ దండ విమోచనాన్ని కూడా దేవుడు ప్రసాదిస్తున్నా. అలానే మనము ఈరోజు మరి యొక్క ప్రత్యేకత ఉంది, పునీత అల్ఫోన్సమ్మ గారి యొక్క పండుగ దినము కూడా. అలాగే పవిత్రమైన ఇతరుల యొక్క పండుగ జరుపుకునే సమయంలో ప్రభు మనకు తెలియచేసిన ఒక వాక్యం ఇది. మత్తాయి గారు రాసిన సువార్తల 13వ అధ్యాయము 26వ వాక్యము. పైరు మొలచి వెన్ను వీడిచినప్పుడు కలుపు మొక్కలు కూడా కనిపింపసాగను. అప్పుడు కనిపింపసాగిన సమయంలో ఆ యజమాని నుండి తీసుకునేది మంచి విత్తనమే, కానీ ఆ పొలమని ఈ ప్రాపంచిక లోకములో వారు వెద చెల్లినప్పుడు వారి ఇదిగో ఆ మంచిదానితో పాటు చెడు కనపడింది. అప్పుడు యజమాని యొక్క సేవకులు వచ్చి యజమానితో అడగడం, మనము మంచిది కదా చేసేది, ఎలాగ చెడు వచ్చింది? అప్పుడు యజమానుడు చెప్పినది, ఇది శత్రువు చేసిన పని. ప్రైజ్ ది లార్డ్. శత్రువు చేసిన పని. మత్తాయి గారు రాసిన సువార్తలో 13వ అధ్యాయం 41-42 వచనములో మనం చూస్తుండే ఆ శత్రు కుమారుడు తన దూతలను పంపును, వారు ఆయన రాజ్యము నుండి పాపభూయిష్టములైన ఆటంకములను అన్నిటినీ దుష్టులను అందరను ప్రోగు చేసి అగ్నిగుండములో పడద్రోయి. చూడండి, అప్పుడు యజమానుడు తప్పకుండా వేచి ఉంటున్నా. ఎందుకని చివరి రోజు ఒక్క రోజు ఉందా, ఆ రోజు వచ్చినప్పుడు ఈ చెడు అన్నిటినీ ప్రోగు చేసి మండపెట్టి వారిని ఈ నాశనం చేయటానికి ఆ యజమానుడు ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నాం. అయితే మన ఆ దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం నడిచిన వారికి ఆ నాశము కాదు, అది ఒక క్షేమానికి కార్యమే. అందుకే యోహాను గారు రాసిన సువార్తల 12వ అధ్యాయము 24వ వాక్యములో మనం చూస్తున్నాము, నేను మీతో నిశ్చయముగా చెప్పినదేమని, గోధుమ గింజ భూమిలో పడి నశించినంత వరకు అది అట్లే ఉండును, కానీ అది నశించిన ఎడల విస్తారముగా ఫలించును. చూడండి, అప్పుడు గోధుమ గింజ గురించి మనం అక్కడ యేసయ్య అంటున్నారు, ఏమిటని? భూమిలో పడి స్వయం నశించాలి. తన్ను తాను నాశనం చేసినప్పుడు కొత్త సృష్టిలుగా మారుతారు. ఇదే వచనమే యోహాను గారు రాసిన సువార్తలో 15వ అధ్యాయం 4-5 వాక్యముల ప్రభు అంటున్నారు, ఇలాగ నశించిన సమయంలో ఆ గోధుమ గింజకి ఆ యజమానుడితోనే సంబంధము, ఆ సత్సంబంధం ఉండాలి. అది 15వ అధ్యాయము 4-5-6 వాక్యములు ప్రభు తెలియచేస్తున్నా. నేను ద్రాక్షవల్లిని, మీరు కొమ్మలు. ఎవడో నాయందు ఉండెనో, నేను ఎవని యందు ఉందినో అతడు అధికముగా ఫలించును. ఎలయనా నేను లేక మీరు ఏమీ చేయజాలరు. చూడండి, ప్రభు లేక మనం ఏమీ చేయజాలదు. ఇప్పుడు స్వయంగా మనల్ని త్యజించినప్పుడు మన శక్తి మనతో పాటు ఎవరు ఉండాలి? ప్రభు ఉండాలి. పిలిపిలో రాసిన పత్రికలో 4-13 వాక్యముల ప్రభువులా పలుకుతున్న యేసుక్రీస్తు అనుగ్రహించిన శక్తిచే ఎట్టి పరిస్థితిని నీకు ఎదుర్కొనే బలం ఉన్నది. యేసయ్య ఇచ్చిన శక్తితో మన ఈ లోక ఆశలు వీడినప్పుడు దేవుని యొక్క శక్తి మనలో వస్తుంది. అదే ప్రియులారా, ఈనాడే ఆ బంగారు వచనమైనటువంటి కీర్తన 119 అధ్యాయం 77వ వచనముల మనం చదువుతున్నాం. నీవు నా మీద జాలి చూపించనచ్చో నేను బ్రతికిపోయేదను,
నీ ధర్మశాస్త్రము నాకు సంతోషమును ఒసగును. అప్పుడు దేవుని యొక్క సంతోషం కలుగుతున్న అందుకు ఈ ధర్మశాస్త్రం దేవుని యొక్క ఆత్మ ఉన్నది. ఈ ఆత్మతో మనం పట్టుకొని ఆ దేవునితో చేరలోనే జీవించినప్పుడు, దేవుని యొక్క నడిపింపులో మనం జీవించినప్పుడు, ఆ సేవకుడు యజమాని చెప్పినలాగా చేసి కాచుకొని ఉన్నప్పుడు వారికి క్షేమం కలిగింది, చెడు కార్యాన్ని వారి నుండి తొలగించారు. అందుకే కీర్తనముల 119 అధ్యాయం 83వ వాక్యములో 93 నేను నీ ఉపదేశములను ఎన్నడనో విస్మరింపను. నేను నీ ఉపదేశములు ఎన్నడను విస్మరింపును. నీవు వారి ద్వారా నేను బ్రతికి ఉండినట్లు నేను బ్రతికి ఉండినట్లు చెప్పడం దేవుని యొక్క ఉపదేశమే. ఆత్మ అంటే ఆ దేవుని యొక్క ఉపదేశమే. ఆ ఉపదేశం స్వీకరించిన ఆ సేవకుడు ఆ కొత్త కాలంలో ఆ చెడు కార్యాన్ని యజమానుడు తొలగించి మంచిగా ఉన్న దానిని మాత్రంగా ప్రభు చేరలోనే పెట్టారు. యెరెమయా గ్రంథంలో 17వ అధ్యాయం 17వ అధ్యాయం 10వ వాక్యములో ప్రభు ఇలాగ మనకు సందేశాన్ని అందిస్తున్నారు. బిడ్డలారా, నరుని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రసాదించుటకు ప్రభువునైన నేను హృదయమును పరిశోధించును, అంతరంగమును పరీక్షించుదును. అంతరంగమును పరీక్షించప్పుడు మన హృదయంలో దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క వాగ్దానం ఉందా అని మనం చూసుకోవాలి. లేకపోతే దాని ప్రకారం మనకి మా బాధలు కలుగుతుంది. హెజ్కెయేలు గ్రంథంలో 3వ అధ్యాయం 3వ వాక్యములో మనుష్యపుత్రా నేను చూపించినటువంటి ఈ వస్తువులని భుజించాలని పలుకుతున్న 3వ అధ్యాయం 3వ వాక్యం. నరపుత్రుడా, నేను నీకిచ్చు ఈ గ్రంథ చుట్టను భుజించి దీనితో కడుపు నింపుకొనుమని అనను. నేను దానిని భుజింపగా అది తేనె వలె తీయగా ఉండను. అది భుజించిన వారికి సంతృప్తి పొంది ఉన్నారు. భుజించలేని వారికి వచ్చిన బాధలు 9వ వాక్యము మరి 10వ వాక్యములు తెలియజేస్తున్నా. నేను నిన్ను చెక్కుముకి రాయి వలన వజ్రము వలన కఠినునిగా చేయుదును కనుక నీవా తిరుగుబాటుదారులకు భయపడవలదు. అత్తడికిన ఇట్లన నరపుత్రుడా నేను. చూడండి, మన దేవుని యొక్క వచనాలు మనలో ఉండలేకపోతే తిరుగుబాటు వాడి దేవునికి వ్యతిరేకంగా జీవిస్తారు. అలాగ చేసే చెడు శక్తులు మనం ఆశ్రయిస్తారు. అందుకే యెరెమయా గ్రంథంలో 17వ అధ్యాయం 13వ వాక్యం, నీ చేసిన పని నీ మీదకి పడుతుంది, నీ ధూళి మాదిరి అయి మారుతుంది అని అంటున్నారు. అదేవిధంగా కీర్తనలు 119 అధ్యాయం 87వ వాక్యముల ప్రభు తెలియచేస్తున్న 87 119 87లో ప్రభు తెలియచేసినది ఏమనగా ఆ దేవుని యొక్క మాట ప్రకారం నడచిన వారికి అది ఆకాశం నుండి ఒక గొప్ప వెలుగని మాట. ప్రభు నీ వాక్యము కలగాలము నిలిచును, అది ఆకాశమున శాశ్వతముగా నుండెను. నీ విశ్వసనీయత యుగ యుగములు ఉండెను. దేవుని యొక్క విశ్వాసనే యుగ యుగముగా వరకుతుంది. అప్పుడు యజమానుడు సేవకుడున సంబంధం ఎలాగ ఉండాలంటే దేవుని యొక్క మాట ఆలగించి ఆత్మ పొందిన వారే. ఇది శత్రు చేసిన పని, మీరు అలాగ చేయొద్దు. మనము దానికి తిరుగుబాటు చేయకుండా ఆ కొత్త కాలం వరకు మనం వేచి మనం చేసిన మంచిగా మాత్రం మనం తీసుకొని చెడుని నాశనం చేయాలి. అప్పుడు ప్రియలారా, దేవుని సన్నిధిలో మన హృదయాన్ని మన తలంబులో ఉంచినప్పుడు మాత్రమే దాని ప్రకారం దేవుని యొక్క మా పండ దేవునితో పాటు చేరినప్పుడు మాత్రమే మన క్రియల ద్వారా మాటల ద్వారా దేవునికి సేవ లేకపోతే ఆ పనికి ఫలంగా వచ్చేది, లేకపోతే రాదు. అది యోహాను గారు రాసిన సువార్తలో 15వ అధ్యాయం 16వ వాక్యముల ప్రభు పలుకున్న మాట ఏమి, మీరు నన్ను ఎన్నుకొనలేదు కానీ నేను మిమ్ము ఎన్నుకొన్నాను. మీరు వెళ్ళి ఫలం ఫలించి ఆ ఫలము నిలబెట్టాలి. అందుకు ఆ ఫలం నిలబడాలంటే దేవుని యొక్క ఆత్మ రావాలి. ప్రియులారా, అందుకే
చెట్లు పెరిగి కంగిలు వెంగిలో వచ్చినప్పటికీ కూడా ఇదిగో అది తెలియకుండా ప్రత్యక్షమైనది ఆవరించి చెడు కార్యాలే. దాన్ని ఓడించాలంటే మీలో దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ఆత్మ కావాలి. ఈ ఆత్మ మనలోకి రావాలంటే ఒకే ఒక్క మార్గం అయ్యా, మా ఒకే యొక్క మార్గం తల్లి, మా అమ్మ మనకి చేయవలసినది దేవుని యొక్క వాక్యాన్ని ఫలితం చేయాలి. దేవుని యొక్క వాక్యం మనలో ఉన్నప్పుడు నీవు నా మీద జాలి చూపించను, నేను బ్రతికిపోను, నీ ధర్మశాస్త్రము నాకు నా సంతోషమును ప్రసాదిస్తాను, ఒప్పుగును. ఆ మాట మీద మనం నిలబడి ఆ దేవుని యొక్క మాటలు జీవించడానికి ప్రయత్నిస్తాం. ప్రైజ్ ది లార్డ్. కుడి చేయి పైకైతే ఎడమ చేయి హృదయంపై పెట్టుకొని మన ఈ ఆరాధనలో దేవుడు ఇప్పటి వరకు ఆశీర్వదించిన వందనాలు తెలియచేస్తూ మన కుటుంబంలో, మన జీవితంలో సమస్యలు, రోగములన్నింటిని సమర్పించి ఆ దేవుని సన్నిధిలో మన్నింపు కోరుకొని స్తుతిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అబ్బా తండ్రి, యేసు నామములో మమ్మల్ని అందరినీ ఇప్పటి వరకు నడిపించినందుకు మీకే వందనము, మీకే స్తోత్రము. అబ్బా తండ్రి, యేసు నామములో పరిశుద్ధ రక్తముతో మమ్మల్ని కడిగి పవిత్రపరిచి దీవించయ్యా. అబ్బా తండ్రి, యేసు నామములో మాలోనికి, మా కుటుంబంలోనికి, మా సమస్యలోనికి, మా రోగములోనికి, మా బాధలోనికి, అప్పు బాధలోనికి పవిత్రాత్మను దయచేసి అనుగ్రహించండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అబ్బా తండ్రి, యేసు నామములో మీ అనంత ప్రేమతో మాలోనికి మీ కృపను దయచేసి అనుగ్రహించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియమైన సోదరి సోదరులారా, ఈ ఆరాధనలో ఒక హార్ట్ పేషెంట్కి దేవుడు ఆ వ్యక్తిని తాకి ముట్టి స్వస్థత పరుస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. దేహమంతా ఇచ్చింగ్ ఉన్నటువంటి అలర్జీ రోగంతో ఉన్న ఒక సహోదరిని దేవుడు తాకి ముట్టి స్వస్థత పరుస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. మరియు మాస్ మీడియాలో ఉన్నటువంటి కార్యాలని క్రిటిసైజ్ చేసినటువంటి ముగ్గురికి దాని నుండి విడుదల ఇచ్చి దాని నుండి మానుకోమని ప్రభు ముందడి సందేశాన్ని అందిస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అలానే ఒక సంతానం లేనటువంటి దంపతులకి సంతాన భాగ్యం ఇచ్చి దేవుడు అనుగ్రహిస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. మరియు కాలి క్రింద పాదములో నొప్పి, నడవడానికి నొప్పి ఉన్నటువంటి ఒక్క వ్యక్తిని దేవుడు తాకి ముట్టి స్వస్థత పరుస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. కంటి నుండి నీళ్లు కారటం, బాగా వేడి, నొప్పి, చాలా నొప్పి ఉన్న ఆ వ్యక్తికి దేవుడు విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. మెడ నొప్పితో బాధపడుతున్న ముగ్గురికి దేవుడు విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఎడమ చెయ్యిలో ఎప్పుడు కాలు చెయ్యి అందా ఎప్పుడు ఏం చేయడానికి బలహీనంగా కనిపిస్తుంది. వారు ఎందు చేస్తుండే బలహీనంగా ఉంది, ఎప్పుడు నీరసం ఉంది. అటువంటి ఉన్న ఇద్దరిని దేవుడు తాకి ముట్టి స్వస్థత పరుస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఇంకా ఊపిరితిత్తులో శ్వాసాలు ఊపిరి దొరకలేక బాధపడుతున్న ఇద్దరికి దేవుడు విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మరియు తరచుగా విడిచి దగ్గు, కఫము మరియు జ్వరము ఇలాగ విన్నటువంటి ముగ్గురిని 7 దేవుడు తాకి ముట్టి స్వస్థత పరుస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరియు అల్సర్ రోగముతో, ఉదరములో అల్సర్ రోగముతో బాధపడుతున్న ఒక సహోదరికి దేవుడు విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. మరియు ముగ్గురికి వీపు నొప్పితో బాధపడుతున్న, నడు నొప్పితో బాధపడుతున్న ముగ్గురిని దేవుడు తాకి ముట్టి స్వస్థత పరుస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. మరియు అబడంలో అంటే ఉదరానికి క్రింద ఉన్న భాగంలో నొప్పి, తీవ్రమైన నొప్పి ఉన్న ఒక సహోదరిని తాకి ముట్టి స్వస్థత పరుస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. మొహాల నొప్పితో బాధపడుతున్న ఒక వ్యక్తిని దేవుడు తాకి ముట్టి స్వస్థత పరుస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. చిన్న పాట వాడే దేవుని స్తుతిస్తాం. నా గానం, నా ప్రాణం నీ కోసమే నా యేసయ్యా. నా ధ్యానం, నా సర్వం నీతోనే నా యేసయ్యా. నా గానం, నా ప్రాణం నీ కోసమే
సహాయమాత ప్రతిష్ఠా జపము దైవజనని పరిశుద్ధ కన్యామరియమ్మ మా తల్లి మేము మా కుటుంబము మా సంఘమును మిమ్ము సమస్త లోకానికి తల్లిగాను రాజ్ఞిగాను యేసు ప్రభు మరియు సకల మోక్షవాసుల సమక్షములో మిమ్ము ప్రకటించుచున్నాము. సాతాను వాని సకల క్రియలను ఆకర్షణలను వదిలివేసుదామని మీకు మాట ఇచ్చుచున్నాము. మా జీవితములో ప్రతిక్షణము మా సిలువనెత్తుకొని యేసు ప్రభువును వెంబడించి ఇంక మీదట ఆయనకు మరియంద నమ్మకస్థలముగా ఉండుటకును మమ్మును మా కుటుంబాలను సంపూర్ణముగా అమ్మా మరియా మీకు ప్రతిష్ఠించుచున్నాము. ఓ ప్రభువా, ఆ దేవదూతలు ఒకరితోనొకరు సర్వశక్తివంతుడైన ప్రభువు పవిత్రుడు 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 లోకమంతా అతని మహిమతో నిండి ఉన్నది అని ఎలుగెత్తి పలుకుచుండిరి. ఈ వాక్యము యొక్క అనంత శక్తితో మేము ప్రార్థిస్తున్నాము. మా దేశము పైన లోకమంతటి పైన మా కుటుంబాల పైన మా మనవలన్నిటిపై మీ కరుణను అనుగ్రహించండి. సైతాను వాని మాయాపూరిత ఉద్దేశముల నుండి మమ్మ కాపాడండి. మా శరీరములను మా మనస్సులను మా సమస్తమును మీకు సమర్పించుచున్నాము. మాకున్న సమస్తముపై మీకు సంపూర్ణ అధికారమును ప్రకటించుచున్నాము. మా నిత్య రక్షణ విషయములో మాకు తోడై ఉండండి తల్లి. ఆమేన్. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామము చుమ్మడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరులో భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధని అందు ప్రవేశింపనివ్వగా కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. ఆంధ్ర తెలంగాణ రాష్ట్రములు సేవ చేసిన గురువులందరినీ, అమ్మగారులందరినీ, ఉపదేశి గారు అందరినీ ఆశీర్వదించమని, ఈ ఆలయానికి ప్రజలు తీసుకొని వచ్చినటువంటి వారిని కూడా ప్రత్యేకముగా అభిషేకించమని ప్రార్థిస్తూ, దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీరాశిమృని వారు మీరే, మీ గర్భవనం యేసు ఆశీర్వదము వడని వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్నియక మాత, పాపాత్మలమైండెడు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయం అందిన ప్రార్థించండి. ఆమె వచ్చే శనివారం నుండి వడకములో పాల్గొనడానికి రాబోయే బిడ్డలందరినీ ఆశీర్వదించమని, వారి కుటుంబాన్ని, వారి యొక్క కోరికలను, వారి యొక్క ఉద్దేశములను పవిత్రపరిచి ఆత్మతో నింపమని, దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీల ఆశీర్వదించిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదము వడని వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్నియక మాత, పాపాత్మలమైండెడు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయం అందిన ప్రార్థించండి. ఆమేన్. ఈ ఆరాధనలు ఇప్పటి వరకు పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరిని హేరాళం అనుగ్రహించి, వారి కుటుంబాన్ని వెలుగులోనికి నడిపించమని, చీకటి శక్తిని విడుదల ఇచ్చి అనుగ్రహించమని ప్రార్థిస్తూ, దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీరాశిమృని వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదము వడని వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్నియక మాత, పాపాత్మలమైండెడు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయం అందిన ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము మీకే స్తోత్రము కలిగిన గాక. ఆమేన్. ప్రియులారా, మీకందరికీ మరి ఒక్కసారి కూడా పునీత జోవాకిం అన్నమ్మ గారి యొక్క పండుగను మరియు పునీత అల్ఫోన్సమ్మ గారి యొక్క పండుగ శుభాకాంక్షలను హృదయపూర్వకంగా తెలియచేస్తున్నాం. మరియు ఈ సమయంలో ఆ ప్రభు యొక్క ఆశీర్వాదం స్వీకరించడానికి మోకరించి ఆశీర్వాదం స్వీకరించి దేవుని యొక్క దీవెనలు పొందుతాం. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమున సదాకాలము ఆరాధన స్తుతియు స్తోత్రములు
నమస్కారము కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును మరెప్పుడును సదాకాలము కలుగునుగాక. సదాకాలము కలుగునుగాక. సదాకాలము కలుగునుగాక. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధ కన్య మరియమ్మ, దైవా జనని పరిశుద్ధ కన్య మరియమ్మ, మా తల్లి మా తల్లి. మేము మా కుటుంబాలను మా సంఘమును మరియు సమస్త లోకము యొక్క తల్లిగాను రాజ్ఞిగాను యేసు ప్రభువు మరియు సకల మోక్షవాసుల సమక్షములో మిమ్ము ప్రకటించుచున్నాము ప్రకటించుచున్నాము.